ఏ ఆర్జీబీ ఒళ్ళెలా ఉంది? పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు బ్లడీ ఫూల్. హలో బాలయ్య, నీతో తిట్లు పడ్డానికి నేను నీ ఫ్యాన్ కాను. మైండ్ యువర్ లాంగ్వేజ్. యా, నా లాంగ్వేజ్ ఏంటో తెలుగు ప్రజలందరికీ తెలుసులే భయ్యా. తెలుసు. బండ బూతులు తిట్టి చేతిలో ఏదుంటే అది విసిరేసే మెంటల్ బాలయ్యవని అందరికి తెలుసులే. యా, ఇప్పుడు ఆ బూతులు నీకు రుచి చూపిద్దామనే వచ్చాను. ఏయ్ గాడిద, ఏంటేంటి నువ్వు నా సినిమాలు చూడవా? నాకు నువ్వు నచ్చవు, నీ సినిమాలో అస్సలు నచ్చవు. ఐ హేట్ యు బాలయ్య. రేయ్, నాకు బీపీ తెప్పించకు. పురచేత్తో కొడితే పునర్జన్మ లేకుండా పోతావు. అసలు ఈ జన్మలు పునర్జన్మల పైన నాకు ఎలాంటి నమ్మకాలు లేవు. యా, రే నాస్తికుడా, నీకు పుట్టగతులు ఉండవరా సన్యాసి? నాకవేమీ వద్దు బాబు. ఈ ప్రాణం ఉన్నంత వరకు హాయిగా తాగుతూ నచ్చిన అమ్మాయిలతో తిరుగుతూ లైఫ్ ఎంజాయ్ చేస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు. యా, పాపిష్టి మొహమోడా, నీది ఒక బతికేనా? నీచుడా, నికృష్టుడా, ఆడదాని కాళ్ళు నాకే అంట్ల బెదవా. మీరు నన్ను ఎన్నైనా తిట్టుకోండి, నేను నాలాగే ఉంటాను, ఇలాగే ఉంటాను. యా, ఎర్ర గాడిద, జగ్ల కంటే ఇష్టం అన్నావు, పవన్ అంటే ఇష్టం అన్నావు, కానీ నేనంటే ఇష్టం లేదంటావా? సోంబేరి సన్నాసి. యా, నాకు జగ్ల కంటే పిచ్చ ఇష్టం. ఆయన రాజకీయాలంటే మహా ఇష్టం. యా, కుట్రలు చేసి, మోసాలు చేసి, హత్య రాజకీయాలు చేసి, దోపిడీలు చేసి ఎదుటోడిని ముంచేసే ఆ సైకో గాడిని ఇష్టపడుతున్నావంటే నువ్వెంత సైకో గాడివో అర్థమవుతుంది. మరి అర్థం చేసుకుని నాతో ఈ వాదన ఎందుకు? పవన్ రాజకీయం నచ్చదు, కానీ అతని యాటిట్యూడ్ నచ్చుతుంది. యా, పవన్ తమ్ముడి విషయంలో నువ్వు చెప్పేది అబద్ధం. లేకపోతే ఏంటి? పవన్ తమ్ముడిని ఎన్నోసార్లు ఎన్నో నానా మాటలు అన్నావు. నేను ఇష్టపడతా కాబట్టే మారమని సలహా ఇస్తానులే. నీ విషయంలో నేను అసలు పట్టించుకోను, నీ మొహం చూడటానికి కూడా ఇష్టపడను నేను. యా, నువ్వు కావాలని పబ్లిసిటీ కోసం నన్ను టార్గెట్ చేస్తున్నావు కదరా గాడిద. ఓ, కనిపెట్టేశావా? రియల్లీ గ్రేట్ బాలయ్య నువ్వు. నేను ఇప్పటి వరకు ఎంతో మంది మీద ఏదో రకంగా నోరేసుకుని పడ్డాను. ఇప్పుడు ఇక్కడ అఖండ 2 నీది రిలీజ్ కాబోతుంది కాబట్టి నా టార్గెట్ నువ్వే ఇప్పుడు. యా, ఆ మాట చెప్పడానికి సిగ్గులేదురా గాడిద. నా సినిమాలు చూడబా, నేనంటే పెద్దగా నీకు నచ్చనా? కాకపోతే నా అఖండ 2 రిలీజ్ కి మాత్రం నా పేరు తీసి పబ్లిసిటీ చేసుకుంటావా? బ్లడీ ఫూల్. అంతకు ముందులాగా సినిమాలు నేను తీయలేకపోతున్నా. ఒకవేళ తీసినా అన్ని ఫ్లాప్లే అవుతున్నాయి. నా మీద నాకే నమ్మకం లేదు, ఆడియన్స్ కి అస్సలు నమ్మకం లేదు. ఇప్పుడు నా సినిమాలు ఫోకస్ అవ్వాలంటే, నేను ట్రెండింగ్ లోకి రావాలంటే ఎవరో ఒకరిని టార్గెట్ చేయాలి. ఆ రోజు ఆ సైకో జగ్లక్తో చేరి పిచ్చి సినిమాలన్నీ తీసి మా బాబుపై నిందలు వేశావు. నిజం చెప్పాలంటే అసలు బాబు గారి గురించి నాకు కొంచెం కూడా తెలియదు. నేను ఎప్పుడు ఆయన్ని పర్సనల్ గా కలవలేదు. అయినా ఆ జగ్లకి ఇచ్చే పేటీఎం సొమ్ముకి కకృతి పడి మా బాబుకు వ్యతిరేకంగా సినిమాలు చేసి అబాసు పాలయ్యావు. ఆ రోజు నుంచి నీ మీద ఉన్న కాస్తో కూస్తో నమ్మకం కూడా పోయి నువ్వు ఒక వేస్ట్ గాడివని అందరికీ అర్థమైపోయింది. నేను వేస్ట్ గాడిని అని నేనే చెప్పకుండా, నాకు కావాల్సింది ఇప్పుడు ఎంజాయ్మెంట్ లైఫ్. ఎవరో ఒకరిని గిల్లుతూ కేలుగుతూ ఉంటే నేను ట్రెండింగ్ లో ఉంటా. అంతకు మించి నాకు ఎవరి మీద వేరే ఏ రకమైన కోపం లేదు. సో అది అర్థం చేసుకుంటామని ఆశిస్తున్నా బాలయ్య. యా, ఇప్పటికే దేవుడి మీద దుష్ప్రచారం చేసి, మెగా ఫ్యామిలీ మీద నిందలు వేసి, మా పార్టీ మీద మా బావు మీద లేనిపోని అభాండాలు వేసి, కేవలం జగ్లక్కును మోసి నీ వాల్యూ మొత్తం పోగొట్టుకున్నావు. ఇదే కంటిన్యూ చేసావనుకో, ఈసారి బొక్కలోకి వెళ్ళబోయేది నెక్స్ట్ నువ్వే అవుతావు. ఖబర్దార్. వామ్మో,